43 వసంతాల ఆత్మగౌరవ సభ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాడి నుంచి నాయకుడి వరకు కూడా ఒక వసుదైక కుటుంబంలా జరుపుకున్న ఒక అతిపెద్ద పండుగ మహానాడు. అటువంటి మహానాడు అంగరంగ వైభవంగా ఈరోజు కడపలో 3 రోజులుగా జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల పైసలకు ఈ బహిరంగ సభకు రాబోతున్నారు. ఈ సంబంధించి మన మనతో పాటు మంత్రి నారాయణ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నిన్న మొన్న జరిగిన మహానాడుకి ప్రజల స్పందన అనూహ్యమండి. ఈ కార్యకర్తలు అనుకున్న దానికంటే 5-6 రెట్లు వచ్చారు ఎంతో ఉత్సాహంగా. దానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు పడిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళ మీద అనేక కేసులు, హరాస్మెంటు, నాన్ వెరిఫైడ్ కేసులు, కొట్టటాలు, దాంతో ప్రజలు విసిగిపోయి యాక్చువల్గా కార్యకర్తలు కూడా విసిగిపోయారు. అందుకని ఎంతో ఉందాగా యాక్చువల్గా నిన్న మొన్న జరిగింది. ఈరోజు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. నిన్న మొన్న అయితే అనుకున్న దానికంటే 5 రెట్లు ఎక్కువ వచ్చారు. ఇవాళ అయితే 5 లక్షల పైగా వస్తారని ఎస్టిమేట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఫోన్ చేశారు. మా ఊర్ల నుంచి బస్సులు బయలుదేరినాయి, కార్లు బయలుదేరినాయి. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే 7-8 లక్షలు వచ్చేటట్టుగా ఉంటారు. ఈ విధంగా ఈరోజు కూడా ఈ బహిరంగ సభ జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళ పండగకి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్టర్ ద్వారాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని చెప్పేసి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు కరెక్ట్ చేసుకోవాలి. వైనాట్ 175 అన్నారు. 11 సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇంకా వైనాట్ 175 అసలు అంటే 175 వస్తాయంటే 11 ఇస్తున్నాయంటే ఆయన పరిపాలన సరిగా లేదని ఆయన మమ్మల్ని కామెంట్ చేసే హక్కు లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ పెన్షన్స్ యాక్చువల్గా ఇచ్చేసాం. ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చేసాం. 12వ తేదీ లోపల పిల్లలకి ఏదైతే తల్లి వందనం కింద 15,000 ఇవ్వబోతున్నాం. తర్వాత ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం. 20,000 ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామనో అది ఇవ్వబోతున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు ఆయన మాట్లాడే హక్కు లేదు. ఆయనకేందంటే కడప నా అడ్డ, నేను చెప్పినట్టు జరగాల, ఇక్కడ ఎక్కువ మంది రారు అనుకున్నారు. కానీ ఊహించిన దానికి 5 రెట్లకు వచ్చేళ్ళకే ఆయనకి దిక్కుమొక్కు తెలియక మతిపోతుంది. దానితో ఇంకోటి సార్, ఏదైతే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి అమరావతి రైతులు కూడా 3 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలి, లేకపోతే మళ్ళీ పుచక్కన ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఏదన్నా జరిగితే మా పరిస్థితి ఏంటనే అక్కడ ఉన్న రైతులు బాధపడుతున్నారు. అమరావతి రాజధాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా 3 సంవత్సరాలు అయిపోతుందండి. దానికి సంబంధించిన టెండర్లు అన్నీ ఆల్మోస్ట్ పూర్తయిన 90%. ఎవ్వరికి ఎటువంటి డౌట్ అవసరంలా. గత 5 ఏళ్లలో అంటే ల్యాండ్ పుల్లింగ్ చేయటం, నోటిఫై చేయటం, రైతులు తీసుకోవటంలో లాస్ట్ 1 మంత్లో టెండర్లు పిలిచాం. అందరూ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 1 ఇయర్లోనే టెండర్లు పిలిచింది. ఇప్పుడు ఫస్ట్ 8 మంత్స్ కాగానే టెండర్లు పిలిచాం. అందువల్ల ఖచ్చితంగా 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. సార్, లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిన్న జరిగిన దాంట్లో ఏదన్నా తీర్మానం వస్తుంది అంటున్నా, అంటే ఎందుకని ఆపటానికి వాళ్ళ కారణం ఏంటంటే లెట్ us వెయిట్, కాలమే నిర్ణయిస్తుంది. ఇది తాజా పరిస్థితి. మంత్రి నారాయణ గారు చెప్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 సీట్లకు పరిమితం అయిపోయి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 11 సీట్లకే పరిమితమైన వ్యక్తి ఏం చేయాలో తోచక పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నాడే కానీ ప్రతి ఒక్క పథకాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆగస్టు 15 నుంచి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా ప్రతిదీ కూడా అన్నీ ఏదైతే ఇచ్చామో అనుకున్న సమయంలో కాస్త లేట్ అయినా కూడా అన్ని ప్రజలకి ఏదైతే ఒప్పందం చేసుకున్నా అవన్నీ ఇచ్చి తీరుతామంటున్నారు మంత్రి నారాయణ. ఇది తాజా పరిస్థితి కడప మహానాడు నుంచి.